సిటీ కేబుల్ గోవును గోమాతగా పిలుస్తూ సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి పూజిస్తారు. గోదానానికి గోపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాపకర్మల ప్రాయశ్చిత్తం కోసం, పితృదేవతల అనుగ్రహం కోసం సైతం గోవును పూజించడం చూస్తుంటాం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. గోశాలలో గరుకు స్తంభాన్ని ఏర్పాటు కోసం కృషి చేసిన వారికి పితృదేవతలు అనుగ్రహిస్తారు. గరుకు స్తంభం ఏర్పాటు కోసం ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే మన తాండూరు పట్టణంలో గోశాలలో మార్చి 31 ఆదివారం ఉదయం 10 గంటలకు గరుకు స్తంభాల ప్రతిష్టాపన ఉత్సవం జరగనుంది. ఎవరైనా గరుకు స్తంభాల ఏర్పాటు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే QR కోడ్ ను స్కాన్ చేసి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. తాండూరు గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి ఓం ప్రకాష్ సోమాని, వినోద్ కుమార్ జైన్ తదితరులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. తాండూరు గోశాల సేవా సమితి ద్వారా 31/3/24 రవివారం నాడు ఉదయం 11 గంటలకు గరుకు స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గో భక్తులందరూ పాల్గొని గో మాత యొక్క ఆశీర్వాదాలు మరియు వారి యొక్క పూర్వీకుల యొక్క తృప్తి కొరకు గో పూజలో పాల్గొని గోస్తంభం యొక్క కార్యక్రమంలో భాగంగా ఉండి మరియు ఉచితంగా ఉదారంగా విరాళాలు కూడా మీరు ఇవ్వచ్చు. ఈ కార్యక్రమం చాగుంటి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి అనుదానం దీంట్లో ఉండాలి. కాబట్టి రేపు తాండూరు పట్టణంలో విధిన గౌశాల నుండి ఈ కార్యక్రమంలో హుండీలు పంపించడం జరుగుతుంది. మీ తోచినట్లు ప్రతి ఒక్క గడపది దీంట్లో సహకారం ఉండాలని గౌశాల సేవా సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. जय जय गौ माता। तांडूर गौशाला समिति की ओर से आपको सबको सूचित किया जाता है कि तांडूर में गरकू स्तंभ यानी गाय को खुजली मिटाने के लिए गौशाला में 5 स्तंभ लगा रहे हैं। सभी गौ भक्तों को निवेदन है कि 31/3/2024 रविवार के दिन सुबह 11 बजे यहाँ पर विधि के साथ पूजा पाठ के साथ यहाँ पर वो गरकू स्तंभ यहाँ पर लगाने का निर्णय गौशाला समिति ने लिया है। अभी सभी गौ भक्तों को निवेदन है कि आप सभी समय पर आकर इस गरकू स्तंभ की स्थापना में भाग लेकर गौ माता का आशीर्वाद लीजिए। जय गौ माता, जय जय गौ माता। सिटी केबल।